సెంటు స్థలంలో ఎవడైనా ఇల్లు కడతాడా? ఎవడైనా చనిపోతే సమాధిలో పూడ్చడానికి పనికొస్తుంది తప్ప ఇల్లు కట్టడానికి పనికొస్తుందా తమ్ముళ్ళు అని ఎగతాళి చేసిన చంద్రబాబు, జగన్ ఎంతో కష్టపడి కట్టించిన ఇళ్లను నేనే కట్టించానని అబద్ధాలు చెబుతున్నాడు. 70,000 ఎకరాలను సేకరించి 31 లక్షలకు మందికి పైగా ఇళ్ల స్థలాలను పంచి 21 లక్షలకు మందికి పైగా ఇళ్లను శాంక్షన్ చేయించి కరోనా లాంటి మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని స్తంభింప చేస్తున్నప్పటికీ 9 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలు కూడా పూర్తి చేసి మిగతా ఇళ్లను వివిధ దశల్లో నిర్మాణం చేసి పేదలకు పంచినాడు జగన్. స్థలాన్ని సేకరించింది జగన్, ఇళ్ల పట్టాలిచ్చింది జగన్, నిర్మాణాలను ప్రారంభించింది జగన్, ఆఖరికి రిజిస్ట్రేషన్ చేయించింది కూడా జగనే. జగన్ కట్టించింది ఇల్లు కాదు బాబు, ఊర్లనే కట్టించాడు. అందుకే వాటికి జగనన్న కాలనీలు అని పేరు పెట్టింది. 2024లో మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరికైనా కనీసం 1 సెంటు స్థలాన్నైనా ఇచ్చావా? కనీసం 1 సెంటు స్థలాన్ని కూడా ఇవ్వని నువ్వు మీరు ఇల్లు కట్టించాడంటే ఎవడైనా నమ్ముతాడా? నమ్మడుగాక నమ్మడు. ఇచ్చిన పట్టా మీద కూడా జగనన్న ఫోటో ఉంటుంది. స్థలం ఇచ్చింది జగన్, సిమెంట్ ఇచ్చింది జగన్, ఇసుక ఇచ్చింది జగన్, కంకర్ ఇచ్చింది జగన్, కడ్డీలు ఇచ్చింది జగన్, కూలోళ్లకు డబ్బులు ఇచ్చింది కూడా జగనే, స్లాబ్ వేయించింది జగన్, లోన్ ఇప్పించింది జగన్, రోడ్లేసింది జగన్, కరెంట్ ఇచ్చింది జగన్, నీళ్ళు ఇచ్చింది కూడా జగనే. ఇదంతా చేసింది జగన్ జగన్ జగన్. ఇలా రాష్ట్రమంతా జగన్నామ స్మరణే బాబు. ఆఖరికి నీ నోటితో కూడా జగన్నామ స్మరణే. జగన్ ఇచ్చిన 30 లక్షల ఇళ్ల స్థలాలను సమాధులతో పోల్చావే. 4 సార్లు సీఎం అయ్యావే. కనీసం ఏ నలుగురికైనా జగన్ లా ఇల్లు కట్టించావా? జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఇప్పుడు లాక్కుంటామని బెదిరిస్తున్నారే ప్రజలని. మీరు ఇల్లు కూల్చే వాళ్లే గాని కట్టేవాళ్ళు ఎంత మాత్రం కాదమ్మా. మీరు అబద్ధాలు చెప్పుకోవాల్సిందే తప్ప ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ నమ్మరు చంద్రబాబు.